హాయ్ అండి, మన రావు సిల్క్ ప్యాలెస్ కస్టమర్స్ అందరికీ నమస్కారం అండి. ఒక నారీ శక్తి తలుచుకుని చేసే పనిలో ఎంత కమిట్మెంట్ ఉంటుందో చాలా సందర్భాలు చూసాను. నా వరకు చూసినవన్నీ స్త్రీ శక్తి యొక్క గొప్పతనాలు అన్ని పాస్ట్ బుక్స్లో పేపర్లో చదవడం తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు. నా అదృష్టం ఏమో కానీ ఈరోజు మా స్త్రీ శక్తి యొక్క విశిష్టతల గురించి అవగాహన కల్పించడం తెలంగాణ ముద్దుబిడ్డ నారీ శక్తి వెన్నెల గారు ఒక్కరే ఉమెన్ ఎంపవర్మెంట్ ట్యాగ్ లైన్తో కామారెడ్డి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎంటర్ అయ్యి కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్ దగ్గర సైక్లింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు చూడడం జరిగింది. బేసిక్లీ నేను కూడా సైక్లిస్ట్ అవడం వల్ల ఆ ఇంట్రెస్ట్ ఏమో కానీ వెన్నెల గారిని కలిసి ఈ రైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని అడిగినప్పుడు ఆమె చెప్పిన మాటలు బట్ ఏంటంటే చాలా మంది నేను గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో సైక్లింగ్ చేస్తుంటూ సింగిల్గా వెళ్ళవచ్చు. అందులో మళ్ళీ లేడీస్ సింగమా ఏంటి లేడీస్ సింగమా ఏంటి డేరింగ్ సోలోగా చేయడం ఇష్టం. మనతో పాటు చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా ఈ జర్నీని. ఇంత మంచి ముఖ్య ఉద్దేశంతో తలపెట్టిన విజయయాత్ర అమలు సంతృప్తి కలిగిస్తుందని మాత్రం నిజం. కానీ వెన్నెల గారు చేస్తున్న ఈ ప్రయాణాలు మన దృష్టికోణంలో చూస్తే మన ఆడబిడ్డలకి ఇది ఎంతో ప్రేరణ. కాలేజ్ కానీ స్కూల్ కానీ గడప దాటి బయటకు వెళ్తున్న ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు మనలో కలిగే ఆందోళన జరుగుతున్న ఈ కాలంలో వెన్నెల గారు చేస్తున్న ఈ ప్రయాణం మనకి ఇన్స్పిరేషన్ మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. నేను కూడా తిరుపతి నుండి ఇంటికి వెళ్తున్న ఈ కోఇన్సిడెన్స్లోనే ఈ టాపిక్ జరిగింది. వెన్నెల గారికి కూడా తిరుపతిలో ఇచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెల్యూట్ టు వెన్నెల గారు అండ్ జై హింద్. నమస్తే, నేను మీ వెన్నెల. నేను ఉప్పెనమూవిలో ఉన్న ఉప్పాడ బీచ్కి వచ్చాను ఈరోజు కాకినాడలో. సో నేను వెళ్తున్న దారిలో అన్నయ్య వాళ్ళు కలిశారు. వచ్చే దారిలో అన్నయ్య వాళ్ళు కలిశారు. రావు సిల్క్ ప్యాలెస్ డిజైనర్ ప్రసాద్ అన్నయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్టు. నాతో కలిసి మాట్లాడి నా జర్నీ గురించి అప్రిషియేట్ చేసి అన్నయ్య కూడా ఒక సైక్లిస్ట్ అంట. హ్యాపీగా ఉంది అన్న మిమ్మల్ని